హాయ్ హలో వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. దిస్ ఈస్ నాని. హియర్స్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం సరిపోద శనివారం, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వివేకాత్రేయ గారు. నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేకాత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి వంటి క్లాసిక్ మూవీ తర్వాత వచ్చిన ఫిలిమే సరిపోద శనివారం. డివివి దానయ్య గారు నాని కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సరిపోద శనివారం మూవీలో నాని గారు అండ్ ఎస్జే సూర్య గారు పోటీ పడి మరీ నటించినట్టుంది. ఎందుకంటే అంత బ్యాంగ్ ఉన్నాయి ఫేస్ ఆఫ్ సీన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూశాక నాకు అనిపించిన ఒపీనియన్ చెప్పాలంటే ఏ ఫెయిర్లీ ఎంగేజింగ్ టైం పాస్ యాక్షన్ డ్రామా విత్ యాక్సలరేటింగ్ మ్యూజిక్, బట్ ల్యాక్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్క్రీన్ రైటింగ్. అంటే స్క్రీన్ మీద జరుగుతున్నది ఎక్కడ బోర్ అనిపించలేదు, కానీ కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. బట్ ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. గుడ్ సీన్స్ లేవా అంటే ఉన్నాయి, బట్ ఐ విష్ దే ఆర్ మోర్. ఇంకా బ్యాంగ్ సీన్స్ ఉంటే బాగుంటుందేమో అని. మూవీలో నాకు నచ్చిన సీన్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్. కమింగ్ టు ద మూవీ, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో కోపాన్ని ఆదివారం నుంచి శుక్రవారం దాకా ఆపుకొని శనివారం శివతాండవం చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు, బట్ క్లైమాక్స్ సినిమాగ్రాఫ్ని పెంచింది. ప్రీ క్లైమాక్స్ సీన్స్ అయితే అసలు సూపర్ ఉన్నాయి. కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్, న్యాచురల్ స్టార్ నాని గారు సూపర్గా చేశారు యాక్టింగ్. ఎస్జే సూర్య గారికి పర్ఫెక్ట్ యాక్ట్ అండ్ క్యారెక్టర్ ఇచ్చారనిపించింది. సూపర్గా చేశారు ఎస్జే సూర్య గారు. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ ప్రియాంక మోహన్ గారు, సాయి కుమార్ గారు, దే డిడ్ వెల్. కమింగ్ టు వివేకాత్రేయ గారు యూజువల్ స్టైల్ నుంచి బయటకు వచ్చి చేసిన ఈ అటెంప్ట్లో బ్రైట్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ని మిస్ అయ్యాను అనిపించింది. ఈ వీకెండ్ థియేటర్స్లో డీసెంట్ ఫన్ టైం కోరుకునే వాళ్ళు డెఫినెట్లీ ట్రై దిస్ సరిపోదా శనివారం మూవీ. ఫైనల్లీ సరిపోదా శనివారం మూవీ ఈజ్ ఫెయిర్లీ ఎంగేజింగ్ స్టార్ వెహికల్ ఫర్ నేచురల్ స్టార్ నాని గారు. దట్స్ ద రివ్యూ గైస్. సైనింగ్ ఆఫ్.